నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు పార్లమెంట్ మాజీ సభ్యులు, అలాగే బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు. నమస్తే సార్. నమస్తే శాస్త్ర. ఎలా ఉన్నారు సార్? హాయ్. సో అగైన్ యూర్ బ్యాక్ టు పాలిటిక్స్ అనొచ్చు అంటారా? మళ్ళీ ఐఎమ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద పాలిటిక్స్, వెదర్ ఐఎమ్ యాజ్ ఎంపీ ఆర్ యాజ్ మెంబర్ ఆఫ్ పీపుల్. అంటే గతంలో మీరు బీఆర్ఎస్ నుంచి భువనగిరికి ఎంపీగా పనిచేసిన సందర్భం నుంచి ఇప్పుడు బీజేపీకి రావడాన్ని చాలామంది మీ అభిమానులు కానీ వాళ్ళు కానీ కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ ఎందుకు మారారు అని అంటే మీరేం చెప్తారు? నేను పార్టీ రాజకీయాల్లో ఉన్నది లక్ష్యం కొరకు. లక్ష్యం నాకు పార్టీ పదవులు కాదు. అండ్ నేను టీఆర్ఎస్ నుంచి పార్టీ పవర్లో ఉన్నప్పుడు బయటకు వచ్చాను. పవర్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు బయటకు వచ్చాను. బీజేపీ అప్పటి నుంచి ఇప్పటివరకు పవర్లో లేదు. బేసికల్ ఏంటంటే రాజకీయాల ఉద్దేశం ఏంటంటే ప్రజల శ్రేయస్సు, ప్రజాస్వామ్యం, ప్రజల శ్రేయస్సు, డెమోక్రసీ. డెమోక్రటిక్ వాల్యూస్ అనేది లేనప్పుడు డెమోక్రసీ బిగ్గర్ దాన్ డెవలప్మెంట్. డెమోక్రటిక్ వాల్యూస్ లేనప్పుడు డెమోక్రసీ డిక్టేటర్షిప్గా మారినప్పుడు మాలాంటి వాళ్ళు కొందరు త్యాగం చేయక తప్పదు. అంటే మీరు అన్నట్టు పవర్లో లేనప్పుడు మారారు, కరెక్టే. కానీ ఇప్పుడు బీజేపీ ఇప్పుడు కూడా పవర్లో లేదు. బట్ ఏదైనా ఫర్దర్గా మీరు ఎంపీ పదవి కానీ లేదా ఇంకేదైనా పదవిని చేశాము కదా, మన గెలవలేదు. బట్ డెఫినెట్లీ ఒక ప్రజాక్షేత్రంలో ఉంటాము. నాదొకటే ఆకాంక్ష ఏంటంటే బీజేపీ పవర్లోకి వస్తే తెలంగాణ స్టేట్లో డెఫినెట్లీ ప్రజలకు రెండు రకాల డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఇప్పటివరకు తెలంగాణని ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడలేదు. అంటే ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక సాధారణ పౌరులుగా ఉండటం, అందరికీ అందుబాటులో ఉండటము, అహంకారం లేకుండా ఉండటము అనేది దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు రుచి చూడలేదు. బీజేపీ వస్తే అది సాధ్యమవుతుంది. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సాధారణ వ్యక్తులుగా ఉంటారు. లేకుంటే బీజేపీలో ఉండలేరు. అహంకారానికి అవకాశమే ఉండదు. సెకండ్ ఏంటంటే సమానత్వ వాల్యూస్ అనేవి ఎక్కువగా డెఫినెట్లీ బీజేపీ జాతీయ పార్టీ వాళ్ళకి ఏంటంటే ఒక మనుషులు కామన్ మ్యాన్గా ఉండాలి, ఎంత పెద్ద లీడర్ అయినా అనేది బేసిక్ సిద్ధాంతం. సెకండ్ ఏంటంటే డెవలప్మెంట్లో కూడా ఇప్పటి వరకు మాకు జరిగినటువంటి తెలంగాణ వచ్చిన డెవలప్మెంట్ కానీ ఒక సమతుల్యమైనటువంటి డెవలప్మెంట్ లేదు. ఒక వర్గానికి రెండు వర్గాలకు, అంటే కర్ర ఉందే బర్రె అన్నట్లు, జిస్కా లాఠీ ఉస్కా బైన్స్ అన్నట్లు ఎవరికి అధికారం ఉందో వాడే అనుభవించడం కానీ దాన్ని లాభపడటం కానీ లేకుంటే దోచుకోవటం కానీ ఈ రెండు జరిగినాయి. తెలంగాణ ప్రజలు ఇంకా నిజమైనటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎట్లా ఉండాలనేది చూడలేదు. అది రావాలని నాకు ఒక ఆకాంక్ష. కామన్ మ్యాన్ కూడా ఎంపవర్డ్, అంటే పవర్ నాకుంది. అంటే మీరు హయాంలో ఉన్నప్పుడు మీ పార్టీ అంటే బీఆర్ఎస్లో మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీరు అలాంటిది చూడలేదా, లేకపోతే ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా చూడలేదంటారు? ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను అనేక సార్లు, మనం ఒక పోరాటం నుంచి ఒక రాష్ట్ర ఏర్పాటు కొరకు అనేక త్యాగాలు చేసినటువంటి వచ్చినటువంటి పార్టీ పవర్లోకి వచ్చేంత తర్వాత ఒక ఫ్యూడల్ వ్యవహార శైలి అనేది తట్టుకోలేము. నా వ్యక్తిగతంగా నష్టమేం కాలేదు. వ్యక్తిగతంగా ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నేను కూడా యాజ్ ఎంపీ చాలా డెవలప్ చేశాను. ఎయిమ్స్ తెచ్చాను, కేంద్రీయ విద్యాలయం తెచ్చాను, జాతీయ రహదారులు అన్నీ తెచ్చాను. అంటే 10 కాలాల పాటు గుర్తుండిపోయే పనులు చేశాను. అది ప్రాబ్లం కాదు. డెవలప్మెంట్ కూడా ప్రాబ్లం కాదు. వ్యవహార శైలి, గవర్నెన్స్ నాది ఒకటే ఏంటంటే అందరూ సమగ్రంగా, సమతుల్యంగా సమాజ నిర్మాణం కావాలనే కోరిక. అంటే మీరు బీఆర్ఎస్కి వర్క్ చేశారు, ఇప్పుడు బీజేపీకి ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్. సో కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు కూడా దీని మీద అంతా విసుగు చెందిపోయారా? అంటే ఇప్పుడు ఏంటంటే ఒక లోపం ఉంటే మనం మాట్లాడచ్చు.
అన్ని లోపాలు ఉన్నాయని ఎలా చెప్తున్నారు? అన్ని లోపాలే కదమ్మా. అదే గతంలో మనం అహంకార ఆధిపత్య ధోరణి అంటే ఇప్పుడు అదే. ముఖ్యమంత్రి కూడా ఎవరికి అందుబాటులో ఉండడు, ఎవడి మాట వినడు, అదే ఒంటొద్ది పోకడు పోవడాలి. ఇక డెవలప్మెంట్ అంటే జీరో. పోనీ మీరు అన్నట్టు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయితే కనుక ఫామ్ హౌస్ లో ఉంటాడు, అందుబాటులో ఉండరు, ప్రజలకు రారు. ఇది కానీ ఇది కూడా ప్రజాపాలన అంటున్నారు కదా, వాళ్ళు ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పేసి. అదే కదా, అది వాళ్ళ గురించి విమర్శించటానికి కూడా నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. కాంగ్రెస్ ఎప్పుడో భ్రష్టు పట్టింది. ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో దాన్ని బొందబెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇక దాని గురించి మాట్లాడటం, వాళ్ళ వ్యవహార శైలి కానీ, పథకాలు కానీ, తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళు గోసపడుతున్నారు. అంతా డీ మీద నడుస్తుంది. డిస్ట్రక్షను, డైవర్షన్స్, డిమాలిషన్స్, ఇదే పని మీద నడుస్తుంది. కానీ ఒక్కటి మన రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఫలానా రంగం బెటర్గా ఉందని చెప్పుకునే పరిస్థితి లేదు. అష్టదరిద్రం, ఈ అష్టదరిద్రం గురించి మనం ఎందుకు అంటే అప్పులన్నీ చేసి మాకు ఇచ్చారు, దీన్ని మార్చడానికి మాకు కాస్త టైం పడుతుంది కదా అని వాళ్ళు అంటున్నారు. సొల్లు కబుర్లు అన్నీ ఇచ్చేవి సంక్షేమ సొల్లు కబుర్లు అన్నీ వద్దు. ఈ అప్పుల గురించి మన అందరికీ ఎలక్షన్ ముందర తెలుసు. వ్యవహార శైలి కూడా బాగాలే కదా, అంతా దోపిడీ, కబ్జాలు, అవినీతి. ఇంట్లో కుటుంబాలు, భార్యలు, అన్నలు, తమ్ముళ్ళు అందరు కౌంటర్లు ఓపెన్ చేసుకొని కూర్చున్నారు. అసలు నవ్వు వస్తున్నది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఏదన్నా కరప్షన్ అన్నా కూడా కొద్దిగా లోపల చర్చ జరిగేది. ఇది మినిస్టర్ల ఆఫీసులో ఈవెన్ 10,000 రూపాయలకు కూడా మంత్రులు కక్కగుర్తుపడుతున్నారు, ఎమ్మెల్యేలు కక్కగుర్తుపడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కరప్షన్ బహిరంగంగా జరుగుతుంటే ఎందుకు అంటే మీ ప్రతిపక్షమైనా కానీ లేకపోతే మీరైనా కానీ అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అడ్డుకునేదేమ్మా, ఇప్పుడు అడ్డుకోవటానికి ఒక వ్యక్తి కరప్షన్ కదా, మొత్తం వ్యవస్థనే కరప్ట్ చేశారు కదా. అది కూడా చిల్లర కరప్షన్ కదా. అంటే మీరు చెప్పండి సార్, సాక్ష్యాధారాలు అంటే ఎక్కడ సాక్ష్యాధారాలు నేను అక్కర్లేదమ్మా. శాస్త్ర నీకు తెలుసు, మీరు మీడియా పర్సన్స్, ఏ పేషీకి పోయినా, ఏ ఎమ్మెల్యే దగ్గర పని అడిగినా, ఏదన్నా అవసరం ఉండి ఏదన్నా ట్రాన్స్ఫరో లేకుంటే ఏదో వ్యక్తిగత సమస్య వచ్చినా, ఏది వచ్చినా కూడా నోరు తెరుచుకొని ఇక మేము వచ్చేదా సచ్చేదా ఇల్లు ఉండగానే చక్క పెట్టుకోవాలనేది. ఇక ఇంత అంటే కాంగ్రెస్ వస్తే మేము కూడా అనుకుందాం సరే, బీజేపీ మేము రాకున్నా కూడా ఆ స్థానంలో కనీసం ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది అనేది దృక్పథంలో ఉంది. పథకాలు బొందబెట్టారు, పాలన బొందబెట్టారు. ఏమన్నంటే అడ్వర్టైజ్మెంట్లు, ఫ్లెక్సీలు, బోర్డులు. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వని పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ అని వాళ్ళు అంత ధీమాగా చెప్తున్నారు. మీరు చూస్తున్నారు కదమ్మా, రోజు అడ్వర్టైజ్మెంట్ తప్పితే ఏమన్నా ఉందా? ఈవెన్ ధరణి విషయంలో కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అవకతవకల వల్ల ఇప్పుడు ధరణిని మొత్తం కూడా క్లోజ్ చేసి ఇప్పుడు మేమంతా కూడా ప్రజలందరికీ కూడా సమన్వయం చేస్తామని అంటున్నారు. ఈరోజు చూడమ్మా, నేను చెప్పాను కదా, డైవర్షన్, డిలీషన్స్, డిస్ట్రక్షన్స్, డిమాలిషన్స్, ఇదే పనికొచ్చే పని. మేము వచ్చిన తర్వాత ఫలానా కన్స్ట్రక్టివ్గా ఇది చేస్తామని ఇంతవరకు ఒక్కటి చెప్పండి.